జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ సుమాంజలు. కొంతమంది వ్యక్తులు జనాలు సాగుకొట్టి చెవులు మూసినా వాళ్ళ తత్వం మారదు, బుద్ధి మారదు. ఎందుకంటే గతంలో చూసాం, సనాతన ధర్మం ఒక వైరస్ అని ప్రకటించిన తమిళనాడు డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్కి సాగుకొట్టి చెవులు మూసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన బుద్ధి రాక మళ్ళీ అసెంబ్లీలో అదే ప్రస్తావన తెచ్చాడు. ఒకటి, నక్కల ఓలలు వేస్తే సముద్ర పాలలో వెనక్కి వెళ్ళవు. కాబట్టి స్టాలిన్ తెలుసుకోవాల్సింది, మీకు కొంత ట్రీట్మెంట్ ఇచ్చారు ప్రజలు, మీ బుద్ధి మారకపోతే ఫుల్ ట్రీట్మెంట్కి సిద్ధమే. ఖచ్చితంగా సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరు కూడా ఎత్తిరిల్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను నా ధర్మం, పక్క వాళ్ళ ధర్మం, అందరినీ గౌరవించేదే సనాతన ధర్మం. ఇది తెలుసుకుంటే బాగుంటుంది. మేమేదో డబ్బులు కాసులు కక్కుర్తిపడి ఎక్కడి నుంచో వచ్చే ఫండింగ్ కోసం మేము ఇతరులను ప్రచారం చేస్తామంటే జరిగే పని కాదు. సరే, ఈరోజు నాలాంటి వ్యక్తుల జీవితంలో, జన సైనికుల జీవితాల్లో ఒక భావోద్వేగపూరితమైన రోజు. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూసి విసిగి వేసారి పార్టీ నిర్మాణం జరగాలి, జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అని అనుకుంటున్న మాలాంటి వ్యక్తులకి ఈరోజు మంగళగిరిలో ఉద్యమ సాధకులు 300 పైన సభ్యత్వం చేయించిన ప్రతి ఒక్కరితో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం, పార్టీ నిర్మాణంపై చర్చించడం, పార్టీ రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, పార్టీ కమిటీలు కానీ నిర్ణయించే ప్రక్రియకి ఒక నాంది పలకడం అన్నది చాలా శుభ పరిణామం. ఇది జనసేన పార్టీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ బలోపేతం అవసరం. సరే, బేసిక్గా చూసుకుంటే జనసేన పార్టీలో ఏర్పాటు నుండి ఈ రోజు వరకు ఉన్న ఒడిదుడుకులు, అందులో ఉన్న వ్యక్తులు నాతో సహా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు చూశారు. జనసేన పార్టీ 2014లో అనౌన్స్ అయింది. పెద్ద యాక్టివ్గా లేదు, ఎలక్షన్లో పోటీ చేయలేదు, కానీ నిర్మాణం జరగలేదు. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దాని పూర్వం ప్రజారాజ్యం ఫలితాల మీద కొంత ఎఫెక్ట్ ఉంది. సరే, ఇది జరిగింది. 2019 ఎలక్షన్లో ఘోర పరాజయం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన జన సైనికులు, వీర మహిళలు, అనేక మంది నాయకులు ఎంతోమంది త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చేసిందే ఎక్కువ అనుకుంటే మనకన్నా 10 చేసిన వాళ్ళు ఉన్నారు. కెరీర్ వదులుకొని పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐటీ వింగ్లో గట్రా ఐఆర్ఎస్ అధికారిగా 6 సంవత్సరాల సర్వీసు విడిచిపెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి వారు ఉన్నారు. ఇంకా ఎంతోమంది, కొంతమంది ఒక పేరు చెప్పి కొంతమంది పేరు చెప్పకపోవడం అంటే మనకు గుర్తురాక. సరే, బేసిక్గా ఎన్నో సోషల్ మీడియాలో కానీ, గ్రామాల్లో తిరిగినప్పుడు కానీ, ఎక్కడెక్కడెక్కడ ఎవరితో మాట్లాడినప్పుడు కానీ బేసిక్గా నేను తెలుసుకున్నది ఏంటంటే, జనసేన పార్టీలో స్వేచ్ఛాభావం ఎక్కువ. మిగిలిన ఏ పార్టీలకి లేని ఇక్కడ సదుపాయం ఏంటంటే, పార్టీ అధినేత పార్టీని ఎలా నడపాలి, ఎక్కడ ఎవరిని ఉంచాలని చెప్పే సలహాలు ఇచ్చే స్వేచ్ఛ ఒక జనసేన పార్టీలోనే ఉంటుంది. ఎందుకంటే ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, దీనికి ఎవరు మినహాయింపు కాదు, నాతో సహా. సరే, ఇక్కడ బేసిక్గా నేను కనిపెట్టింది ఏంటంటే, ప్రజారాజ్యం ఇంపాక్ట్ కొన్ని చోట్ల జనసేన పార్టీ బలోపేతానికి ఉపయోగపడింది. అదే ప్రజారాజ్యం పార్టీ కొన్ని చోట్ల జనసేన పార్టీని అధపాతాలను తొక్కేయడానికి కూడా ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం ముసుగులో వచ్చిన కొంతమంది ఫేడౌట్ అయిపోయిన ఆర్టిస్టులు ఈ రోజుకి జనసేన పార్టీలో వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ పార్టీ ఎదగకుండా అడ్డుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బహిరంగ వేదికల మీద మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, కానీ అంతర్గత సమావేశాలకి మాలాంటి వాళ్ళకి అవకాశం ఉండదు. క్యాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాజకీయ దురంధరులు, విశ్లేషకులు, మహా సామాజికవేత్తలు ఉన్నారు. వీళ్ళు ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎవరు ఎన్ని ఓట్లు పెంచగలరని లెక్కలు చెప్పగల మేధావులు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మాలాంటి వాళ్ళు ఏంటంటే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఓటు బ్యాంకు లేదు, ఒకటే ఓటు కదా అని అవకాశాలు రావు, మాకు ఇబ్బంది లేదు, మాకు పార్టీ ఎదగడమే మా లక్ష్యం. సరే, ఇక్కడ బేసిక్గా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేను అన్న ధోరణి నుంచి మనం అన్న ధోరణి వరకు వెళ్ళకపోతే జనసేన పార్టీ బలోపేతం సాధ్యం కాదు. ఎక్కడికక్కడ ఎవరి మట్టుకు వాళ్ళు సొంతంగా చేసుకుని పక్క వాళ్ళతో కలవకపోవడం వల్ల పార్టీ పూసలు ఉన్నాయి. ఈ పూసలన్నీ గుచ్చి ఒక సరైన దారం దొరక్క
ఇబ్బంది పడుతున్న నియోజకవర్గాలు దాదాపు కనీసం 80-90 నియోజకవర్గాలు ఉంటాయి. అటువంటి చోట పార్టీ గ్రామ స్థాయి నుంచి ఎన్నికలు జరిపించి నిర్మాణం జరపాలి. కానీ ఏదో పార్టీ ఆఫీస్కి 4 పేర్లు ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ పేర్లు రాసేస్తే ప్రజల్లోంచి వచ్చిన నాయకులు పార్టీని బలపరచగలరు. కానీ రికమెండేషన్తో వచ్చిన నాయకుల వల్ల పార్టీకి ఉపయోగం ఉండదు. సూర్యుడు అస్తమించేటప్పుడు మరుసటి రోజు సూర్యోదయానికి సృష్టి బాగుండాలని ఎలా కోరుకుంటాడో మాలాంటి వాళ్ళం పార్టీ అవసాన దశలో మేము అంత చివరి దశలో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతమైతే ఎంతో బాగుంటుంది ఆశించే వ్యక్తులు మాలాంటి వాళ్ళం. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా నేను అన్న స్థాయి నుంచి మనం అన్న స్థాయికి జన సైనికులు వెళ్ళకపోతే జనసేన పార్టీ బలోపేతం అవ్వదు. అలాగే రాజకీయ జన సైనికులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందకపోతే జనసేన పార్టీ బలోపేతం అవ్వదు. ఎందుకంటే మన కూడా ఉన్న కార్యకర్త కోసం మన కూటమిలో భాగస్వామ్య పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశంతో మనం సమన్వయం చేసుకోవాలి. వాళ్ళు చేయరు, కానీ ఇది మన అవసరం, మన క్యాడర్ కోసం. అంతేగాని అహం బ్రహ్మస్మి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అంటే మన క్యాడర్ని కాపాడుకోలేనప్పుడు నాయకత్వ లక్షణం కాదు అది. ప్రతి ఒక్కరు నాయకులుగా రూపాంతరం చెందాలి. రాజకీయ నాయకుడిగా జన సైనికులు వీర మహిళలు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందన్నాడు జనసేన పార్టీకి బలం రాదు. ఇక ముఖ్యం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా 2029లో ఎన్డీఏ కూటమి తిరిగి రావాలన్నా జనసేన పార్టీ బలోపేతం ఒక చారిత్రాత్మక అవసరం. జనసేన పార్టీ బలోపేతం అవ్వకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందంటే ఒక కళ. కాబట్టి ఖచ్చితంగా పార్టీ సరైన నిర్ణయం తీసుకుని నియోజకవర్గానికి ఎవరో ఒకరిని ఇన్ఛార్జిగా పెట్టి గ్రామాల వారీగా ఎన్నికలు నిర్వహించి బలమైన వాడే నాయకుడు అవ్వాలి. కానీ ఇక్కడ సీనియారిటీ అవి అంటే కుదరదు. ఎవరికి జనబలం ఉందో వాళ్ళకి నాయకత్వాలు అప్పచెప్పి పాత కొత్త కాంబినేషన్ ఇచ్చేసి ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేసి కనీసం ఇప్పుడున్న బలానికి 20% జనసేన పార్టీ పెరగకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో జనసేన పార్టీ మాట్లాడుంచి ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మంచి వార్త చెప్తుందని ఆశిస్తూ వందే మాత్రం. జై హింద్.